హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ బైట్స్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? రీసెంట్గా విజయవాడకి వెళ్ళానని చెప్పాను కదండి, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. అక్కడే మా అక్క వాళ్ళ ఇల్లు కూడా వెళ్ళాము. అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం ట్రెండ్ సెట్ మాల్కి వెళ్ళామండి. అక్కడ స్టార్టింగ్లోనే ఇలా మాల్స్లా పెట్టారు, గేమ్స్ అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఎల్లో షర్ట్ వాడు మా అక్క వాళ్ళ బాబు అండి, మా లక్కీ. నా పక్కన ఉంది మా లక్కీ అనమాట. చాలా బాగా ఆడుకున్నారండి. అన్ని గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మా లక్కీ అయితే కొంచెం భయపడ్డాడు, నా పక్కన గట్టిగా పట్టేసుకుని. తర్వాత వాళ్ళ నాన్న మధ్య మధ్యలో లక్కీ నాన్న అని పిలుస్తూ ఉంటే వాళ్ళ నాన్నని చూసి నవ్వుతూ బాగానే భయం పోగొట్టుకున్నాడు. అయిపోయాక రమ్మంటే రాడే, మళ్ళీ ఇంకొచ్చేసే నాన్న అయిపోయింది అంటే రాడు. ఇలా పిల్లలతో బయటకు వెళ్ళడం చాలా సరదాగా అనిపిస్తుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా అండి. అందుకోండి వాళ్ళ నాన్న ఎత్తుకుంటాను రాడంటాడు ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ మా జయగిదేళ్ళు ఆడుతున్నాడు. ఇది ఎక్కడానికి వాడు భయపడ్డాడు. వాళ్ళ అమ్మ నాన్న బలవంతంగా ఎక్కించారండి. చాలా భయపడ్డాడు. మరి నేను మెల్లగా మెల్లగా కదులుతున్నాడు బాల్. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది ఫాస్ట్గా. వాడైతే చిన్నగా చిన్నగా కదిలాడు అనమాట వాటర్లో. వాడేం పట్టుకోవడానికి మా లక్కీ ఇక్కడ వాళ్ళ నాన్న దగ్గర నుంచొని వాడిని పట్టుకోవడానికి పట్టుకోవడానికి చాలా ట్రై చేశాడు. పిల్లల్ని కూడా ఇలా బయట తిప్పుతూ ఉండాలండి, వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్గా అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ అనేది. పేరెంట్స్గా మనమే అది చేయాలి. ఇంట్లోనే ఉంచితే ఏముంటుందండి, ఏమీ ఉండదు. అన్ని చోట్లకి తీసుకెళ్ళాలి. మాల్స్, షాపింగ్, అన్ని చోట్లకి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ జంపింగ్ ఉందండి, ఇది కూడా ఎక్కనంటాడు. వాళ్ళ నానేమో ఇది ఎక్కితేనే నెక్స్ట్ టైం నువ్వు మాల్కి వచ్చేది అని చెప్తే కష్టంగా ఎక్కాడు. కానీ ఒక్కటే ఏడుపు, ఏం ఏడుపు! అది పైకి జంప్ అవుతుంటే కేకలు, ఆపు 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 అని పెద్ద పెద్దగా అరుపులు. వాళ్ళ బాబాయ్ ఏమో ఇంకా పైకి పంపండి అని చెప్పడం ఆపరేటర్కి. భలే ఆట పట్టించాడు వాళ్ళ బాబాయ్ వాడిని. ఇక తీసేసాక ఫైనల్గా వాళ్ళ నాన్న చంకెక్కేసి ఒకటే ఏడుపు, కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి, ఏడుపు అనమాట. తెగ ఏడ్చేసాడులేండి, అసలు మామూలుగా ఏడవలా, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా పోతే ఇటు పక్కన మా లక్కీ సరికి వాళ్ళ నాన్న ఉంటే ఎవ్వరు కనపడరండి. వాళ్ళ నాన్న లేకపోతే నేను మాత్రమే కనిపిస్తాను అనమాట. అదిగోండి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఇంకా అదో పని లేదు వాడికి. వాళ్ళ నాన్న కనపడిందల్లా ఎక్కిస్తాడు, చక్కగా ఆడతాడు. ఈయన అనుకుంటా, అది చూపిస్తే ఇది అన్నీ ఎక్కడమే. అదిగోండి ఏం ఆడుతున్నాడు వాళ్ళ నాన్నతోటి. ఇంకా మాల్ లోపలికి ఎంటర్ అయ్యామండి. కింద స్టార్టింగ్లో ఇలాగా జీప్స్, కార్స్ ఉన్నాయి, కలర్స్వి. అందులో ఒకటి మా జయ ఎక్కాడు. మా లక్కీ వాడు చూస్తూ ఉన్నాడు వాళ్ళ అన్నయ్యని. మా వారు తిప్పుతూ ఉన్నారు. పైగా ఒక ఫ్లోర్లో షాపింగ్ అదే ఉందండి. ఇంకా పైకి వెళ్తే ఇలా గేమ్ సెక్షన్ ఉంది. ఈ గేమ్ సెక్షన్లో వాడికి ఆల్రెడీ వచ్చాడు లేండి జయ అక్కడికి. వాడికి గేమ్స్ ఇంట్రెస్ట్గా ఆడుతున్నాడు. మా తుంటరోడు చూసారా, మా శశింద్రి, నేను నడుస్తాను మొత్తం తిప్పుతున్నాడు నన్ను. నడవడం రాదు, పడిపోతావురా అన్న. అబ్బే అసలు నాకేం భయం లేదు, అని తిరగటం. నేను ఎక్కుతానంటాడు బైక్. అమ్మో అసలు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాడు వాడిని, అసలు ఆపలేకపోతున్నాను నేను. అదిగోండి వాళ్ళ అన్నయ్య బైక్ ఎక్కాడు, ఇప్పుడు వాడే ఎక్కాలి. వాడికి మంచిగా అంటే చిన్నోడు కదా వాడికి అంతగా ఇది లేని భయం ఉంది, కానీ ఎక్కుతా అంటాడు. వాళ్ళ అన్నయ్య చూస్తుంటే వాడినే చూస్తున్నాడు. నెక్స్ట్ వాళ్ళ నాన్నదా ఎక్కుతూ అందా అని ఎక్కించాడు. ఒక్క హాఫ్ మినిట్ కూడా లేడు, ఒక 30 seconds ఉన్నాడేమో, ఇక తిరిగిపోతున్నాడు. ఉన్నాడంట. పిల్లలు అంతేనండి, ఏదైనా చూస్తే కొత్తది ఇంట్రెస్ట్గా వస్తారు కానీ భయపడతారు. నెక్స్ట్ పక్కన బాల్ పిట్ ఉంది. దానిలోకి పేరెంట్స్ నాట్ అలౌడ్ అని చెప్తే బ్రతిమిలాడి మా హస్బెండ్, మా అక్క, ఆమెమి ఆడదమ్మా, బాబును కూర్చోబెట్టి ఆడిచ్చిద్ది అంతే. అంటే అది కష్టం మీద చెప్పులు ఇప్పేసి రండి అంతే. లోపలికి వెళ్ళి కూర్చుని మా వాడిని పట్టుకున్నాను. అంటే నడక రాదు కదండి, పడతాడేమో అని భయం అనమాట. చూడండి ఎలా ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. మా లక్కీ గురించి మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఎంతమందికి మైక్రో ప్రీమీ తెలుసండి? మైక్రో ప్రీమీ అంటే 26 weeks బిలో పుట్టిన వాళ్ళని మైక్రో ప్రీమీ అంటారు. ప్రీమెచ్యూర్స్ ఉంటారు, ఎక్స్ట్రీమ్ ప్రీమెచ్యూర్స్ ఉంటారు, మైక్రో ప్రీమీ ఉంటారు. 26 weeks బిలో పుడితే మైక్రో ప్రీమీ అనమాట. మా లక్కీ నాకు మైక్రో ప్రీమీ బేబీ అండి. 24 weeks పుట్టాడు. అందరూ 40 weeks పుడితే మా వాడు 24 weeks పుట్టాడు. బర్త్ వెయిట్ 780 grams పుట్టాడండి. చూసారు ఎలా ఆడుతున్నాడు. వీడేనా వాడు, నా బంగారు తండ్రి అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను ఖచ్చితంగా ఏదైనా ఒక లాగ్లో మా లక్కీ ఏ హాస్పిటల్లో ఉన్నాడు, ఎన్ని డేస్ ఉన్నాడు, ఏ డాక్టర్ ట్రీట్ చేశారు,
కాంప్లికేషన్స్ ఏమేమి మా వాడు ఫేస్ చేశాడు అవన్నీ మీతో తప్పకుండా ఒక వ్లాగ్ తీస్తానండి. అందరికీ బాయ్ చెప్తాడు, అందరికీ హాయ్ చెప్తాడు. భలే ఆడుకున్నారు అన్నదమ్ములు. ఆ పక్కన ఒక బాబు ఎవరో పరిచయం అయ్యాడు, వాడితోటి మా అజయ్ మంచిగా ఫ్రెండ్షిప్ చేసేసి కాసేపే భలే ఆడాడులేండి. ఇటు పక్కన వాళ్ళ పెద్దమ్మ వీడియోస్ తీస్తుంది, హాయ్ హాయ్ చెప్పిస్తుంది, అందరికి బాయ్ చెప్తున్నారు. అదిగోండి బాయ్ అంట, అందరికి బాయ్ అంటే చెప్తున్నారు. లక్కీ 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 అసలు అన్నిటికీ భలే చెప్తాడండి సమాధానం. బాయ్ చెప్తాడు, హాయ్ చెప్తాడు, హైఫై ఇస్తాడు. ఫోన్ మాట్లాడడం తప్పు, ఫోన్ చూస్తే తప్పు అని నేర్పించాను. ఇక ఫోన్ ఎవరైనా చూస్తే తప్పు అంటాడనమాట. ఈ బాల్స్తో మాత్రం బాగా ఆడుకున్నాడు, చాలా చాలా ఎంజాయ్ చేశాడండి, చాలా ఎంజాయ్ చేశాడు. పిల్లల్ని ఇలా ఎక్స్ప్లోర్ చేయాలండి, అప్పుడే వాళ్ళకి మైండ్ యాక్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటారు వాళ్ళు కూడా. ఇంట్లోనే ఆ గదుల మధ్యనే కొన్నిసార్లు చాలామంది బంధించి బయటకు వద్దు అని అంటారు. అలా చేయకూడదండి. నెక్స్ట్ ఇక్కడ పక్కన ఏదో కార్ గేమ్ ఉంటే మా హస్బెండ్ మా అక్క వాళ్ళ హస్బెండ్ ఏదో డబల్స్ లాగా ఆడారండి. బాగానే ఆడుకున్నారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. మా వాడు కనపడిందల్లా అసలు అటువైపు తిప్పకపోతే మనం వాడిని ఏడుపు అరుపులు, వాళ్ళ నానేమో ఏం కాదు ఇవ్వు అని ఆయన ఆడిపించడం. వాడు అదిగోండి ఊగిపోతున్నాడు. లేట్ అయితే ఆ బాల్ వచ్చేదాకా కూడా ఆగట్లేదండి బాబు. ఆ జై ఏమో ఒక టర్న్ వాడిగా ఒక టర్న్ వీడిగా అని పెట్టాము. ఇద్దరు బాగానే ఆడుకున్నారు, చక్కగా ఎంజాయ్ చేశారు. ఇదేదో ఫిషింగ్ అంట, అది కూడా అసలు అన్ని నువ్వు ఇది ఆడలేవు, నీకు ఇది రాదరా అన్నా కూడా అబ్బే అస్సలు అన్నీ ఆడాల్సిందే, వాళ్ళ నాన్న ఆడిచ్చాల్సిందే, లేకపోతే అరుపులు ఊరుకోడనమాట. ఇది లాస్ట్గా ఇదేదో గేమ్ అండి, కార్ ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా, ఏదో మొత్తానికి చాలా టైం పట్టింది, ఎక్కడో పార్క్ చేయాలి, ఏదో సీరియస్గా ఆడుతున్నారు. జై ఏమో నాకు పక్కన వాళ్ళ నాన్న కాకపడుతున్నాడు. మొత్తానికి టైం అయిపోయి మా అందరికీ ఆకలి వేసేసి ప్యారడైస్కి వెళ్ళిపోయాము. వాడికైతే రాలా, మా జైకి ఇవ్వాల రిమోట్, అలిగాడు. ప్యారడైస్కి వెళ్ళామండి. అక్కడ హై చైర్ ఫెసిలిటీ ఉందండి, చాలా బాగుంది పిల్లలకి. మా వాడికి ఇంట్లో అలవాటు కాబట్టి చక్కగా కూర్చున్నాడు. వెళ్ళగానే యాక్చువల్గా కర్డ్ రైస్ పెట్టించేసామండి వాడికి, కర్డ్ రైస్ తినిపించేశాను, అందుకే అంత మంచిగా ఆడుతున్నాడు. అన్నీ ఇమ్మంటాడు, ఫోర్క్ కావాలంట, స్పూన్ కావాలంట, బౌల్స్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ కావాలంట, అన్నీ. అది కూడా కింద పడేయటం వాళ్ళు నానివ్వటం, అక్కడ అంతా పేపర్స్ చింపేశాడు, ఎంత మెస్సీ చేశాడు అసలు. లాస్ట్కి జై కూడా నేను కూడా ఎక్కుతానమ్మని వాళ్ళ అమ్మని అడిగి హై చైర్లో ఫొటోస్ దిగాడండి. ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నా హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.